ఎన్నో కీడులు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో రకాలైన ప్రతికూల వాతావరణాలు మన చుట్టూ కమ్మేసినప్పుడు మనల్ని కాపాడేది ఆయనే. మనము ఆయన్ని ఆశ్రయించగలిగితే, మనం ఆయన మీద ఆధారపడగలిగితే తుఫాను మనల్ని ముంచలేదు. ఎట్టి తుఫాన్ అయినా మనల్ని ముంచలేదు. కానీ కొన్నిసార్లు మన చూపులు లేదా మన యొక్క చూపు దేవుని నుండి మరల్చి సమస్యల వైపు మనం పెడుతూ ఉంటామో అప్పుడు మునిగిపోతూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, దుఃఖితులకు దీనులు అనే మాట. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు? ఆయన ఎవరి కోసం కనిపెడుతున్నారు? గర్విష్ఠులైన వారి కోసం దేవుడు ఎప్పుడు చూడడం లేదు. అహంకారంగా మాట్లాడే వారికి దేవుడు చూడలేదు. కానీ దీనులైన వారిని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. లేఖనం పదే 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 చెప్పే మాటదే, దేవుడు దీనులను లక్ష్య పెడతారని. నీలో దీనత్వం ఉంటే, నీ దుఃఖానికి ఒక అర్థం ఉంటే, పశ్చాత్తాపంతో దుఃఖపడి దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, ఆయన సహవాసం కోసం, ఆయన సంబంధం కోసం, ఆయన ఇచ్చే సమాధానం కోసం, ఆయనతో నువ్వు కలిసి ప్రయాణం చేసి ఆ ప్రయాణం కోసం నువ్వు ఆశపడి వెంపర్లాడి దేవుని దగ్గరికి వస్తే, నీ దుఃఖాన్ని దేవుడు చూసి నాట్యంగా మార్చగలడు. ఆయన సంతోష వస్త్రాన్ని నీకు ధరింప చేయగలిగినవాడు. నీ దుఃఖానికి అర్థం ఉంటే, సరైనదైతే ఖచ్చితంగా దేవుడు